కాసేపు మాట్లాడదాం. అందరికీ జైభీమండి. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ. ఈ వీడియో చేనేత కార్మిక సమాఖ్య అధ్యక్షుడిని చెప్పుకుంటూ ఉన్న మోచర్ల మోహన్ రావు, అట్లాగే ఎరుకల హక్కుల సంఘం నాయకులు మోహన్ కుమార్ ధర్మ, వాళ్ళు మాలలకు సంబంధించిన భూమి విషయంలో మేము చీరాల్లో పెట్టిన ప్రెస్ మీట్ మీద ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. దానికి సమాధానంగా కొన్ని వాస్తవాలు చెప్పాలి. ఈ సమావేశంలో మా నాయకులు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు మన గోదా జాన్పాల్, ఎస్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల చిట్టిబాబు, అదేవిధంగా మిగతా మా కోట్ల గంగాధర్ గారు, వీళ్ళంతా ఉన్నారు. మీరు మన మోచర్ల మోహన్ రావు గారు చాలా చచ్చిపోయే వయసులో అబద్ధాలు ఆడటం కరెక్ట్ కాదు. మీరు ఎవరినో ఉద్ధరిస్తామని చెప్పి వాటి మీద బతుకుతా మా సంఘాల మీద మామూలు బురద వేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే మొగానే పడుతుంది. నేను మాట్లాడని విషయాలను మాట్లాడినట్టు ఎవడి సానుభూతి కోసం, పీపుల్స్ వారి సానుభూతి కోసమో లేదా ఆ పార్టీ సింపథైజర్ల సానుభూతి కోసమో నేను పీపుల్స్ వారిని ఎదుర్కొన్నామని మాట్లాడానా? ఎక్కడైనా ఇంతవరకు పీపుల్స్ వార్ అంటే భయం అయితే ఏం లేదు. అసలు ఆ పార్టీయే లేదు ఈ రాష్ట్రంలో. మీలాంటి వాళ్ళు ఆ పార్టీ పేరు చెప్పుకొని అక్కడక్కడ దందాలు వసూలు చేసి ఈరోజు ఆ పార్టీయే లేకుండా పోయింది. ఈరోజు మీలాంటి వాళ్ళు పైన ఆ పేర్లు చెప్పుకొని బతికిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారు. ఈ గ్యాంగ్ నక్సలైట్ పార్టీల పేర్లు చెప్పుకొని డబ్బులు దండుకొని వసూలు చేసుకునేవాడు. పీపుల్స్ వారి పార్టీ దళితోద్యమాన్ని ఆ పార్టీతో పాటు నక్సలైట్ పార్టీలన్నీ సిపిఐ సిపిఎం పార్టీలతో సహా చీల్చటానికే కేఎన్పిఎస్ పెట్టారు అని చెప్పా. అది వాస్తవం. కేవీపీఎస్ సిపిఎం పార్టీ పెట్టిందని చెప్పా. అది వాస్తవం. జనశక్తిలో ఉన్న వీరన్న ఈ కుల మా ఎంఆర్పిఎస్, మాల మహానాడు, చాకలి దెబ్బ, డోల్ దెబ్బ, కోయ దెబ్బ అని చెప్పి కోయోళ్ళకి మిగతా ట్రైబల్స్కి, చాకలోడికి మంగళోడికి, మంగళోడికి గొల్లోడికి, గొల్లోడికి కుర్మోడికి, మాలోడికి మాదిగోడికి, ఇట్లా కుల సంఘాలు పెట్టిన జనశక్తి వీరన్న, కేఎన్పిఎస్ పెట్టిన పీపుల్స్ వార్ పార్టీ దళితోద్యమాన్ని దళిత కులాలని చీల్చడానికి కదా, చీల్చింది వాస్తవం కాదా? నీ దగ్గర ఆ డాక్యుమెంట్లు లేవేమో. పీపుల్స్ వార్ పార్టీ ఆ పార్టీ ఉన్న అత్యున్నత శ్రేణికి రాసిన డాక్యుమెంట్లన్నీ, ఆ కుట్రలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లు నేను బహిర్గతం చేస్తే మీ బ్రతుకు మొత్తం భారతదేశం తెలుస్తుంది. గుర్తుపెట్టుకో. మా దళితుల మీద, దళితోద్యమం మీద కమ్యూనిస్టు పార్టీలు, మార్క్సిస్టు పార్టీలు, నక్సలైట్ పార్టీల్లో ఉన్న బ్రాహ్మణ వర్గం చేసిన కుట్ర తెలియదు అనుకున్నారు. అంబేద్కర్ మీద మీ సంఘాలు, మీ పార్టీలు లిబరల్ బుర్జువా, పెటీ బుర్జువా, అమెరికన్ ఏజెంట్ అని రాయలేదా? డాక్యుమెంట్ మాట్లాడలేదా? మీరు ప్రచారం చేయలేదా మీ సంఘాలు? నువ్వు చెప్పే పీపుల్స్ వార్ పార్టీ స్థాపించిన కమ్యూనిస్ట్ పార్టీల సంఘాలన్నీ. కుల నిర్మూలన అనే పదం ఎవరిది? మార్క్స్దా, లెనిన్దా, మావోదా? డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలన అనే పదాన్ని కనిపెట్టి ఆ సిద్ధాంతాన్ని తయారు చేసింది. కేఎన్పిఎస్ కుల నిర్మూలన పోరాట సమితిని పెట్టుకున్న పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంఘం ఏ రోజు కుల నిర్మూలనకి నీ దగ్గర ప్రోగ్రాం ఉందా? ఏ రోజు కార్యక్రమం చేశారా? ఒక ధర్నా చేశారా? అసలు మీరు అంబేద్కర్ ఫోటో పెట్టింది ఆ పార్టీ? కుల నిర్మూలన సిద్ధాంతం ఎవరిది? నువ్వు ఎందుకు ఆ ఫోటో పెట్టు? ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడు? నువ్వో మాకు నీతులు చెప్పేది. నేను సిధూర్ వర్ధన్ గారితో నేను మాట్లాడా. నేనేమి మీకులాగా అగ్రకులాల దగ్గర, బార్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుక్కోదు మాల మహాసభ, మాల మహానాడు. గుర్తుపెట్టుకో. ఆ భూమికి సంబంధించి అక్కడ సిధూర్ వాళ్ళు వర్ధన్ మీ మీద బతికాడా? మీరు వర్ధన్ మీద బతికారా? వర్ధన్ ఒక ఎన్జిఓ, టీజేపీఎస్ వర్ధన్ సిధూర్ సంస్థ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వాళ్ళు చేనేత కార్మికుల కోసం వాళ్ళు అక్కడున్న ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, చేనేత వృత్తి చేసేవాళ్ళు. మరి దూదేగులు సాహిబు, దూది ఏకే సాహిబులు దానిలో భాగం కాదా? ఇచ్చారా ఏమన్నా ఒక ప్లాట్?
నువ్వేం మాట్లాడావు? సుధీర్ వర్ధన్ గారితో మీ ప్రజలతో ఏం మాట్లాడావు? ఈ సుధీర్ వర్ధను ఈ సుధీర్ కాలనీ అని పెట్టి మాలామాదిగోళ్ళని తెచ్చి మన ఇళ్ల మధ్య పెట్టాడని మాట్లాడలేదా? నువ్వు ప్రచారం చేయలేదా? మాచర్ల మోహన్ రావు సిగ్గు లేకుండా ధర్మ లాంటి వాళ్ళు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? నీలో అంత కులతత్వం ఉంది, నీలో మతతత్వం ఉంది. మాచర్ల మోహన్ రావు గుర్తుపెట్టుకో. ఆ కాలనీ విదేశాల ఫండ్స్తో కట్టింది వాస్తవం. మీ బెనిఫిషియర్ డబ్బులు ఏమైనా ఉన్నాయి? అట్లా భూమి మాది, మా కట్టా చిన్న వెంకయ్య భూమి, అది జనరల్ పవర్ అటార్నీస్ ఇచ్చాడు, జీపీఏ చేశాడు. అది రిజిస్టర్డ్ జీపీఏ, సేల్ డీడ్ కాదు. సేల్ డీడ్లో ఉన్న జీపీఏలో ఉన్న కండిషన్స్ అన్నింటిలో ఏముంది? ఆయన అమ్మలేదు, ఉదారంగా ఇచ్చినట్టుంది. దాన్ని మిగులు భూమిని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమనలేదే, ఆ ఇళ్ళ మీద రాలేదే ఆయన. వాళ్ళు ఏది అక్కడున్న మిగులు భూమిని టీజేపీఎస్ వర్ధన్ వాళ్ళ సిధూరు సంస్థ జీపీఏ రద్దు చేసుకొని కట్టా చిన్న వెంకయ్య వాళ్ళకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసింది, ఇచ్చేసింది తిరిగి వెనక్కి. మధ్యలో నీగించలాటైంది. నువ్వెవడవే? అక్కడ ఉన్న చేనేత కార్మికులు ఉండేవాళ్ళు ఎవరాళ్ళు? కోర్టులో కేసు ఏది ఉంది? నీ బతుకంతా తప్పుడు డాక్యుమెంట్లు, తప్పుడు కంప్లైంట్లు సృష్టించటమే కదా. కోర్టులో ఏ సర్వే నెంబర్లో చినవంకయ్య వారసులు ఉన్నారు. నువ్వు ఏ కాలనీ ఏ సర్వే నెంబర్ తెచ్చి కోర్టులో నువ్వు డాక్యుమెంట్ వేసావు? నీ దాంట్లో నీ అఫిడవిట్లు ఏముంది? ఏ కాలనీ అఫిడవిట్లు డాక్యుమెంట్స్ నువ్వు కోర్టులో సబ్మిట్ చేసావు? మీరు చేసింది ఎవరు? కంప్లైంట్ చేసింది ఎవరు? ఇక్కడ ఈ కాలనీ వాసుల, సిధూరు కాలనీ వాసుల, బయట ఉన్నవాళ్ళ? బయటి వాళ్ళు సిధూరు కాలనీ మీద ఎట్లా, ఆ కాలనీలో ఉన్న అంశాల మీద ఏ విధంగా కోర్టుకు వెళ్తారు? సంబంధం ఉందా? మాల ఎస్సీ ఎస్టీలను ఎవడైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, ప్రభుత్వానికి తప్పుడు కేసులు వేసినా, అబద్ధాలు చెప్పినా వాడు కూడా అత్యాచార చట్టం పరిధిలో వస్తాడు. ఆ కేసు వేసిన వాళ్ళ మీద కూడా రేపు మేము ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం కోర్టులో కేసు ఉంటే ఉంటుంది. తప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మా వాళ్ళని దళారులని, భూ కబ్జాకోరులని మాట్లాడుతున్నావే, అందుకోసం మీ అందరినీ జైలుకి పంపించి తీరుతాం మేము. నీ వేషాలు నాటకాలు ఆపు మాచర్ల మోహన్ రావు. ఎందుకంటే నువ్వు ఆ రోజు చేనేత కార్మికులు మరణించారు, ఆకలి చావులు జరిగినాయి అని కరపత్రాలు వేసి పిటిషన్లు పెట్టి రోసీ ఆర్థిక మంత్రిగా ఉండి అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రోసీని బ్లాక్మెయిల్ చేయటానికి మామూలుగా అనారోగ్యంతో చచ్చిపోయిన చేనేత కార్మికులు అన్నీ ఆకలి చావులని చెప్పి నువ్వు బ్లాక్మెయిలింగ్ రోసీ మీద స్టార్ట్ చేసావు. రోసీ కమిటీ వేసాడు దాని మీద, తెలుసా నీకు? అప్పుడు ఉదయలక్ష్మి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఉదయలక్ష్మి, కొప్పుల రాజు సెక్రటరీగా ఉన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన ఐఏఎస్, ఎన్జిఓ నుండి సుధీర్ వర్ధన్, ఈ ముగ్గురు కలిసి ఇల్లు తిరిగి ప్రతి చచ్చిపోయిన చేనేత కార్మికుని కుటుంబానికి ఇంటికి వెళ్ళి వాళ్ళు స్టేట్మెంట్లు తీసుకొని ఏ కారణాల చేత చచ్చిపోయాడు, ఆకలితోట, వ్యాధులతో చనిపోయారు, అనారోగ్యంతో చనిపోయారని స్టేట్మెంట్లు తీసుకొని అప్పుడున్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అది మీ ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఉంది, సోషల్ వెల్ఫేర్ దగ్గర ఉంది. అప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఆ నివేదిక సర్క్యులేట్ అయింది. నువ్వు దాన్ని అడ్డం పెట్టుకొని చేనేత కార్మిక ఉద్ధారకుడిగా, చేనేత కార్మిక విముక్తి ప్రదాతగా నువ్వు డబ్బాలు పెట్టుకొని డప్పు కొట్టుకుంటా భజంత్రీలు నలుగురు నేసుకొని చేస్తే వాస్తవాలు అబద్ధాలు అయిపోతాయా? మరి దాని మీద ఎందుకు పోరాడాలో? వాళ్ళు మీ చేనేత కార్మికులే అప్పుడు ఆకలి చావులతో చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆ ఎంక్వైరీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద నువ్వెందుకు కోర్టుకు వెళ్ళలేదు? నువ్వెందుకు ఆ రోజు ఖండించలేదు? ఖండించకపోగా పైరువీలు చేసుకున్నావు. కక్కిన కూటి ఆశపడ్డావు మేము అంటాడు ధర్మ. మీ ధర్మ ఎవరు కక్కిన కూడది? ఎవరు పండించిన కూడది? ఎవరు వండింది? ఎవరు వార్చింది? ఎవరు పండించింది? ఎవరు నూర్చిన గింజల కూడది? అది మా కట్టా చిన్న వెంకయ్య, ప్రతి మెతుకు కట్టా చిన్న వెంకయ్య. అది మీ సుధీర్ కాలనీ చేనేత కార్మికులకి దానం ఇచ్చాడు ఆయన. మిగిలిన దాన్ని మీరు కుట్రలు చేస్తూ ఉంటే సుధీర్
చిన్న వెంకయ్య పేదరికంలో ఉంటే వాళ్ళకి అది రద్దు చేసుకున్నారు. ఆ జీపీఐ రద్దు అయ్యాక అన్ని రకాల ఇద్దరు బతికే ఉన్నారు. జీపీఐ హోల్డర్ ఉన్నాడు, చేసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు మ్యూచువల్గా మళ్ళీ పనికిరాని నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ఆయన చేస్తే వెనక్కి ఇచ్చేస్తే దానికి మీ అభ్యంతరం మీ గోలేంటి? అది 1 కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, ₹1 కావచ్చు. ఆ దానిలో ప్రతి పైసా చిన్న వెంకయ్య వారసులకే చెందుతుంది. అది వాళ్ళ అబ్బదే, వాళ్ళకే స్వార్జితం. అది గుర్తుపెట్టుకో. ఎకనైనా ఈ ప్రేలాపనలు మానకపోతే పరిస్థితులు తీవ్రంగానే ఉంటే చేనేత కార్మికులను ఎందుకు వేసుకొస్తాయి వెనక్కి? ఇది వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని మేము మాట్లాడట్లేదు. చిన్న వెంకయ్య అనే వ్యక్తికి భూమి దానం ఇచ్చిన ఆయనకి నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, ఆయనది తిరిగి ఇచ్చారని చెప్పి ఆయన గురించి మాట్లాడితే నువ్వు చేనేత కార్మికులందరి మీదకి మాలలు వచ్చారా? ఎప్పుడన్నా జరిగిందా అక్కడ చేనేత కార్మికులకి బీసీల మధ్య, ఎస్సీలకి మాలలకి మధ్య ఎప్పుడన్నా ఘర్షణ జరిగిందా? గొడవ జరిగిందా? మిమ్మల్ని తన్నేదేవురు, చంపేదేవురు, మీ మీద దాడులు చేసేదేవురు? ఏ కులాలు చేస్తావన్నారు? నువ్వెవరి గురించి మాలలు అని మాట్లాడతావు? మాలలకి సంబంధం లేదు, చేనేత కార్మికులకి సంబంధం లేదు. ఆయా 2 సామాజిక వర్గాలు వాళ్ళు బాగానే ఉన్నారు. మీలాంటి పనికి మాలని చెత్త మెదళ్ళలో పెట్టుకున్న వాళ్ళు చెప్తే తప్ప. ఇప్పటికీ ఈ వీడియో ద్వారా చేనేత కార్మికులకి, అక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గాలకి మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఆ భూమి కట్టా చిన్న వెంకయ్యది, వాళ్ళ వారసులది. అది సిధూరికి ఆయన 92లో జీపీఏ చేసి ఇచ్చాడు. దానిలో ఫారిన్ ఫండ్స్ తోటి సిధూర్ సంస్థ చేనేత కార్మికులకి, అక్కడ చేనేత కార్మికులు అంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు కట్టి ఇచ్చింది. మిగిలిన స్థలాన్ని తిరిగి సిధూర్ సంస్థ, అక్కడే 10-20 సెంట్లు ఉంది, ఆ సంస్థ తిరిగి జీపీఏ రద్దు చేసుకుంది. జీపీఏ రద్దు కాబట్టి అంటేనే ఆ మిగిలిన స్థలం కట్టా చిన్న వెంకయ్యకి వెళ్ళిపోయింది. దీనిలో బీసీలందరూ చేనేత కార్మికులు భయపడాల అవసరం లేదు. మిగులు భూమి మాత్రమే, మీ ఇళ్ళు కానీ, మీ ఇంటి ముందు కానీ, మీ అంటెనకు కానీ, మీ మురుగు కాలువలతో సహా, రోడ్లతో సహా మీ యాజమాన్యంలోనే మీ వాడికే అవి ఉన్నాయి. ఇది పనికిరాని డంపింగ్ యార్డ్ లాంటి స్థలం. కట్టా చిన్న వెంకయ్య ఆయనదే కాబట్టి ఆయన తిరిగి తీసుకున్నాడు. దీంట్లో ఏబీసీ అక్కడుండే సిధూర్ కాలనీ వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అంగీకరించండి. మీరు కట్టా చిన్న వెంకయ్య అక్కడ వస్తున్నాడని, ఒక మాలోడు వస్తున్నాడని అది లోపల మీ దురుద్దేశం. మీ చేనేత కార్మికుల ఇళ్ల మధ్య మేము ఉన్నతలం, ఈ మాలల అస్పృశ్యులు కట్టా చిన్న వెంకయ్య 4 ఇళ్ళు వేసుకుంటే ఈ మాలలు మా మధ్య ఉంటాం అనే లోపల భావం, పైకి మాత్రం ఆదర్శవాదంగా మీ సిద్ధాంతాలు ఆ చెత్త మా ముంగేళ్ల ముందు మీ సిద్ధాంతాల రొచ్చు చెత్త పోయిబాకండి. మీ మెదళ్ళలోనే ఉంచుకోండి. మీ ఉన్నతుడు కావచ్చు, నువ్వు పిహెచ్డియేట్ కావచ్చు, డాక్టరేట్ కావచ్చు, నువ్వు పెళ్లి చేసుకోకపోవచ్చు, నువ్వు అంతా మార్క్స్ కంటే, మావో కంటే, లెనిన్ కంటే, ఈవీఎస్ నంబుద్రిపాదు కంటే, కొండపల్లి సీతారామయ్య కంటే, సత్యమూర్తి కంటే, నువ్వు గణపతి కంటే నువ్వు గొప్పవాడే. నేను కాదంటలా, అనుకో, తప్పేమీ లేదు. మా మాలలు తక్కువ వాళ్ళు కాదు. మా కట్టా చిన్న వెంకయ్య ఆడెవడు అంగుళం భూమి దానం ఇలా. మా కట్టా చిన్న వెంకయ్య తన స్వార్జితం నుండి, పిత్రార్జితం నుండి 10 మంది పేద కార్మికులకి ఉదారంగా దానం ఇచ్చాడు. వాళ్ళందరికంటే అంగుళం భూమి ఇవ్వని సిద్ధాంతవేత్తల కంటే కట్టా చిన్న వెంకయ్య 100 రెట్లు ఉన్నతుడు, నీకంటే అందరు మీ నాయకులందరికంటే కూడా అని చెప్తూ, ఇది కొంతమంది దళిత సంఘాల నాయకులు కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలని వీడియోలు చేస్తూ ఉన్నారు. దానికి నేను చాలా చింతిస్తూ ఉన్నా. సామరస్యం ఏముంది ఇక్కడ? ఘర్షణ ఏముంది? ఘర్షణ ఉంటే సామరస్యం. ఇక్కడ చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు మాత్రమే తీసుకున్నాము, అదే తీసుకుంటాము. చట్ట ప్రకారమే మేము రాజ్యాంగబద్ధంగానే ఉంటాము.
మీ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలకి జడవ. అది ఏ పార్టీ అయినా పీపుల్స్ వారికి జడవ మేము అన్నానే అప్పుడు అనలా, ఇప్పుడు అనను, నేను ఎప్పుడు అన్నా. ఎవడైనా మా కులం మీద దాడి చేస్తామంటే మీకంటే ఎక్కువ, ఆ పార్టీల కంటే ఎక్కువ, ఈ కమ్యూనిస్ట్ పార్టీల కంటే ఎక్కువ దళిత జాతీయ ఉద్యమం చేసింది మా హక్కుల కోసం. అట్రాసిటీ యాక్ట్ కోసం మీ కమ్యూనిస్ట్ పార్టీలు చేయలే. అట్రాసిటీ యాక్ట్ సంబంధించి అమలు కోసం మీ కమ్యూనిస్ట్ పార్టీలు చేయలే. హత్య కావించబడ్డ దగ్గర కారంచేడు బాధితులు, చుండూరు బాధితులకు, లక్ష్మీపేట బాధితులకు, పిప్పర బాధితులకు, పదిరికొప్పం బాధితుల కోసం ఈ రోజు వరకు రోజు చచ్చిపోతా ఉన్న మీ చీరాల్లో చనిపోయిన కిరణ్ లాంటి వాళ్ళ కోసము ప్రతిరోజు అవమానాలు పడుతున్న జాతి కోసం మా కులాలే పనిచేసుకోవటం తప్ప మీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, మీ నక్సలైట్ పార్టీలు కానీ, మీ బీసీ సంఘాలు కానీ ఎక్కడా రాలేదు, ఎప్పుడూ రాలేదు. ఏదన్నా ఉంటే మేము 100 మంది పోగైతే అప్పుడు వచ్చి ఎగేసుకొని వచ్చి ఒక మైక్ తీసుకొని ఒక అరగంట ఎప్పుడన్నా మీ బీసీ వాడు ఎవడన్నా తెచ్చావా నీ పక్కన? మా మీద జరిగిన దాడులకి మద్దతుగా మీ చేనేత కార్మిక సమాఖ్య కానీ, బీసీ సంఘాలు కానీ వచ్చి రోడ్డు మీద కూర్చున్నారా, ఒక ధర్నా చేశారా, ఒక ప్రొటెస్ట్ చేశారా, ఒక ప్రెస్ మీట్ పెట్టారా, సంఘీభావంగా ఒక గింజ బియ్యం ఇచ్చారా? లేదే. మేము మాట్లాడాం, మేము ప్రతి కులానికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, ముస్లింలకి, ఎన్ఆర్సీకి, సిఐఏకి అన్నిటి కోసం మాలలే ముందు పోరాడారు. మేము పోరాడాం. ఇది చరిత్ర, ఇది వాస్తవం, ఇది గతము, ఇది వర్తమానము, ఇదే భవిష్యత్తు. మీరు ఒక చెత్త, మీరు సిద్ధాంతాలు ఎవడో వేసిన వేదికల ముందుకెళ్ళి మీ సిద్ధాంతాల రొచ్చు వాగి, ఆ సొల్లు వాగి బ్రతుకు తెరువు చూసుకునే వాళ్ళు మీరు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘం, ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా మాల సంఘాలు ఏవి కాదని చెప్తూ మీ